పూర్వం మూషికాసురుడు, గజాసురుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళు. మూషికాసురుడేమో చాలా చెడ్డవాడు, అందరిని ఏడిపిస్తా అందరిని ఇబ్బంది పెడతా ఉంటాడు. కానీ గజాసురుడు అట్లా కాదు, మంచి శివభక్తుడు అన్నమాట. ఆయన శివభక్తికి మెచ్చి ఒకరోజు శివుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు గజాసురుడు, నాకు ఏ వరము వద్దు స్వామి, నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి, నా దగ్గరే ఉండాలి, నా పొట్టలోనే ఉండాలి అని కోరుకుంటాడు అన్నమాట. ఆ వరాన్ని విని ఆశ్చర్యపోయిన శివుడు ఇంకేం చేయలేక సరే తదాస్తు అంటాడన్నమాట. అప్పుడు శివుడు వెళ్ళేసి ఆ గజాసురుడి పొట్టలో ఉండిపోతాడు. అక్కడ పార్వతీమాత దీని గురించి చాలా బాధపడుతూ ఉంటుంది. మరొక వైపు ఏమవుతుందంటే, ఈ మూషికాసురుడు ఉన్నాడు కదా, అతడు దేవుళ్ళని, ఇంద్రుడిని అందరినీ బాధ పెడుతూ ఉంటాడు. వాళ్ళు వచ్చేసి నారద మునితో బాధపడుతూ మొర వినిపించుకుంటే ఆయన ఈ విధంగా సలహా ఇస్తారన్నమాట. మీరెళ్ళి పార్వతీమాతతో చెప్పండి, అమ్మ మీ ఆది దంపతుల నుంచి మాకు జ్ఞానవంతుడు, తెలివైనవాడు, బుద్ధిమంతుడు అయిన ఒక మంచి సుపుత్రుడు కావాలి అని కోరుకుంటారు. అప్పుడు వచ్చేసి అమ్మవారు ఆ విషయం గురించి ఆలోచిస్తూ తన ఒంటి పసుపుతో ఒక చిన్న చక్కటి బాలుడిని తయారు చేస్తుంది. ఆ బాలుడికి ప్రాణం పోస్తుంది. ఆ చిట్టి గణపయ్యకి ఉమాపుత్ర అనే నామకరణం చేస్తుంది. తర్వాత వచ్చేసి అమ్మ శివుడు అక్కడ ఇరుక్కుపోయాడు కదా గజాసురుడి దగ్గర, అందుకోసం తపస్సు చేయాలని చెప్పేసి మన చిట్టి గణపయ్యని కాపలాగా ఉంచి అతనికి ఒక చిన్న గదనిచ్చి, చిట్టి తండ్రి నేను తపస్సు చేయడానికి వెళ్తున్నాను, నువ్వు ఎవ్వరిని రానియకు, నా అనుమతి లేనిది ఎవ్వరూ మన అంతఃపురంలోనికి రాకూడదని చెప్పేసి వెళ్ళిపోతుంది. అక్కడేమో బ్రహ్మ అలాగే విష్ణుమూర్తి కలిసి చిన్నగా గజాసురుని మాయ చేసి మన శివయ్యని బయటికి తీసుకొని వస్తాడు. ఆ బయటికి తీసుకొని వచ్చే క్రమంలో గజాసురుడు చనిపోయే స్టేజ్కి వస్తాడు. అప్పుడు అతను ఒక వరం కావాలని కోరుకుంటాడు. శివుడు అతను ఎంతైనా మంచి భక్తుడు కదా, సరే ఏంటో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు గజాసురుడు, స్వామి నేను నీ కళ్ళ ముందరే ఉండాలనుకున్నా, నువ్వెప్పుడు నా దగ్గరే ఉండాలనుకున్నా, అందుకోసమనే నేను అలాంటి వరాన్ని తీసుకున్నా. కానీ ఈరోజు నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోతున్నావు, నాకెప్పుడు నీతోనే ఉండాలి, ఆ వరాన్ని ప్రసాదించు తండ్రి అని కోరుకుంటాడు అన్నమాట. అప్పుడు మన శివయ్య ఆ గజాసురుడి భక్తికి మెచ్చుకొని, సరే అయితే నీకు రాబోయే కాలంలో నువ్వు ఎప్పుడు నా దగ్గర ఉంటావు అని వరాన్ని ఇచ్చేసి ఇంకా వీళ్ళంతా కలిసి కైలాసానికి బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత అక్కడ లోపలికి వెళ్ళాలి కదా, ద్వారం దగ్గరేమో మన చిన్న గణపయ్య కాపలాగా ఉన్నాడు. ఎంత మొరాయించుకున్న శివుని లోపలికైతే వెళ్ళనీయలేదు. వెళ్ళడానికి కుదరు, మా అమ్మ చెప్పింది ఎవరిని పంపేద్దని చెప్పింది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మా అమ్మ రావాలి, మిమ్మల్ని చెప్పాలి లోపలికి రమ్మని, అంతవరకు ఎవరిని పంపేనని మొండికేసుకుంటాడు. అప్పుడు శివుడు ఎంత చెప్పినా వినకపోయేసరికి కోపం తెచ్చేసుకొని ఈ చిట్టి బాలుడితో యుద్ధానికి దిగుతాడు. అలా యుద్ధం చేయడంలో మన చిన్ని గణపయ్య దగ్గర ఉన్న గద వచ్చేసి కింద పడిపోద్ది. అప్పుడు శివుడు తన దగ్గర ఉన్న త్రిశూలంతో మన చిట్టి గణపయ్య తలని ఖండించేస్తాడు. తల అయితే కింద పడిపోతుంది, కానీ ఎన్నిసార్లు తలని ఖండించేసినా తిరిగి మళ్ళీ వచ్చి అతుక్కుంటుంది. దానికి చాలా కోపం వచ్చేస్తుంది శివుడికి. అప్పుడు తన 3 కళ్ళు తెరిచి తాళని కాల్చేస్తాడు. అప్పుడు కాలుస్తానే మన చిట్టి గణపయ్య అమ్మ అని గట్టిగా అరిచి పడిపోతాడు. అప్పుడు పార్వతీమాత అయ్యో నా బిడ్డకి ఏదో అయిందని భయపడి పరిగెట్టుకుంటూ వస్తుంది. వచ్చి చూస్తే ఏమైంది, అక్కడ తన బిడ్డ ప్రాణంతో లేడు కదా, పడిపోయడం చూసి తట్టుకోలేకపోద్ది, అసలు చాలా ఏడ్చేస్తుంది, ప్రళయాన్నే సృష్టిస్తుంది. అప్పుడు శివుడు, శాంతించు పార్వతి శాంతించు, మన బిడ్డని నాకు తెలియదు, ఏదో ఆవేశంలో అలా జరిగిపోయింది, దీనికి ఒక కారణం ఉంది, నువ్వేం బెంగపడకు, గణపతిని ఎలాగైనా నేను బ్రతికిస్తా అని చెప్తాడు. అప్పుడు శివగణంతో ఈ విధంగా చెప్తాడు, మీరంతా వెళ్ళి ఎవరైతే పరమడ దిక్కుగా తలని పెట్టుకొని పడుకుంటారో వాళ్ళ తలని తీసుకురండి అని చెప్తాడు. ఇప్పుడు ఈ గణం అంతా వెళ్ళేసి వెతుకుతారు. వెతికితే ఎవ్వరు పడుకొని ఉండరు, ఒకే ఒక్క ఏనుగు మాత్రం పరమడ దిక్కుగా తలని పెట్టుకొని పడుకోని ఉంటుంది. అప్పుడు ఈ శివగణం అంతా ఆ తలని ఖండించి తీసుకొని వస్తాడు. ఆ తీసుకొని వచ్చిన తర్వాత అమ్మ చాలా బాధపడిపోద్ది, ఇంత మంచి ముద్దు బాలుడికి ఇలాంటి తల నా బిడ్డకి ఇంత పెద్ద తల, ఇంత భయంకరంగా ఉండే తల వద్దని ఏడుస్తుంది. అప్పుడు పార్వతీమాతతో శివుడు, నువ్వేం బాధపడకు, ఈ తల రావడానికి మన పుత్రుడికి ఒక కారణం ఉంది, ఇతను సాధారణ పుత్రుడు కాదు, కారణ జన్ముడు, నువ్వేం బాధపడకు, కావాలి అంటే నీ మనోనేత్రంతో నువ్వు ఏ రూపాన్ని అయితే చూడాలి అనుకుంటావో నీకు ఆ రూపంలోనే కనిపిస్తాడు అని వరం ఇస్తాడు. అప్పుడు మన చిన్ని గణపయ్యకి ఈ ఏనుగు తలని పెడతాడు.
ఇది గుర్తుకుందా మీకు ఈ తల ఎందుకు వచ్చిందో? లాస్ట్ టైం గజాసుడికి వరం ఇచ్చాడు కదా, సో ఆ వరం ఇక్కడ ఈ విధంగా నెరవేరిందన్నమాట. ఈ విధంగా మృత్యుంజయుడైన మన గణపతికి తలా దేవుళ్ళు తలా ఒక్కొక్క వరాన్ని ఇస్తారన్నమాట. అందులో ముఖ్యంగా మనం చెప్పుకునేది మొదటి పూజ. మనం ఏ పూజ స్టార్ట్ చేయాలనుకున్నా, ఏ వ్రతం చేయాలనుకున్నా మొదటగా గణపతినే పూజిస్తాం కదా. ఆ వరం ఇక్కడ దక్కుతుందన్నమాట మన గణపతికి. గణపతి ఎలా జన్మించాడో, అతని జన్మకి కారణం ఏంటో తెలిసింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి రాక్షసుడైన మూషికాసురుడు ఎంటర్ అవుతాడు. ఈ రాక్షసుడు ఎంత దుర్మార్గుడైనప్పటికీ ఇతని భార్య ఎంతో మంచిది. తను అమ్మవారి భక్తురాలు. నిత్యం క్రమం తప్పకుండా అమ్మవారిని ఆరాధిస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని అయితే పొందుతుంది. ఆమె తన భర్త ప్రాణాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ తన పసుపు కుంకుమల్ని చల్లగా చూడమన్న వరాన్ని అయితే కోరుకుంటుంది. అమ్మవారు అందుకు అనుగ్రహించి సరే అని వరాన్ని అయితే ఇస్తారు. ఆమె ఎంత మంచిదైనప్పటికీ కూడా ఈ మూషికాసురుడు ఆమె మాటను వినకుండా ఎప్పుడు చెడ్డ పనులు చేస్తూనే ఉంటారు. ఇక ఇతని పనులకు విసిగిపోయిన దేవతలంతా కలిసి మన వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో మొరపెట్టుకుంటారు. అప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది. మూషికాసురుడు ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్కి వచ్చిన తర్వాత మన గణపయ్య ఒక తొండం అంటే పండు ఉంది కదా, తెల్ల దంతం, అది తీసుకొని మూషికాసురుడి మీదకి విసిరేస్తాడు. అప్పుడు అమ్మ ఆ దంతం తగిలి మూషికాసురుడు చనిపోకుండా తన గాజుని అడ్డుగా వేస్తుంది. అప్పుడు మూషికాసురుడు బతుకుతాడు. బతికిన తర్వాత అతనికి జ్ఞానోదయం అవుతుంది. తన భార్య భక్తి వల్ల, అమ్మవారి కృప వల్ల మన గణేశుడి నిజస్వరూపం తెలుసుకొని అతను మారిపోయి మంచి బుద్ధి గలవాడిగా మారుతాడు. అప్పుడు అతను మన గణేశుడి దగ్గరకు వచ్చి, స్వామి నన్ను క్షమించు, నేను తప్పు చేసినాను, ఇప్పటి వరకు అందరినీ ఎంతో బాధ పెట్టి ఇబ్బంది పెట్టాను, ఇక నుంచి నేను మీ వాహనంగా ఉండాలి అనుకుంటున్నాను, నాకు ఈ వరాన్ని ప్రసాదించు తండ్రి అని కోరుకుంటాడన్నమాట. ఇంకేముంది, మన గణపయ్య అసలే మెత్తని హృదయం కలవాడు కదా, ఆ మూషికాసురుడిని క్షమించేసి తన వాహనంగా పెట్టేసుకున్నాడు. అక్కడికి ఆ మూషికాసురుడి కథ కూడా అయిపోయింది కదా. మీకు ఇక్కడ ఇంకొక కథ కూడా చెప్తాను. మనం మామూలుగా వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదు, నీలాప నిందలు వస్తాయి అనుకుంటాం కదా. ఎందుకంటే మామూలుగా ప్రతి సంవత్సరం వినాయకుడి కైలాసం నుంచి ఈ వినాయక చవితి రోజు భూలోకం వచ్చి ప్రజలు తన కోసం చేసిన నైవేద్యాలన్నింటినీ స్వీకరిస్తాడు. అలా స్వీకరించి వెళ్తాడు. అట్లా ప్రతి సంవత్సరం లాగే ఒక సంవత్సరం వచ్చి మంచిగా భోజనం చేసుకొని వెళ్తాడు. మనం చూస్తాం కదా వినాయకుడి పొట్ల ఎలా ఉంటుందో పెద్దగా. అలా పెద్దగా అయిపోయి అతను నడవలేక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు అదంతా చూసిన చంద్రుడు పైనుంచి నవ్వుతాడు. మన గణపయ్యని ఎగతాళిగా మాట్లాడతాడు. అప్పుడు గణపయ్యకి కోపం వస్తుందన్నమాట. కోపం వచ్చేసి, నీకెంత ధైర్యం ఉంటే నన్నే ఎగతాళి చేస్తావా, ఆగు చెప్తా నీ పని, ఎవరైతే వినాయక చవితి రోజు నిన్ను చూస్తారో వాళ్ళు నీలాప నిందలు పడాల్సి వస్తుంది అని కోపంతో శపించేస్తాడు. అప్పటికి చంద్రుడికి అప్పటికి కానీ బుద్ధి రాదు. అప్పుడు అయ్యో క్షమించు స్వామి, నేనేదో పొరపాటున తెలియక నిన్ను ఎగతాళి చేసినాను, నిన్ను అవమానించినాను, సారీ స్వామి, దీనికి పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పండి అని చాలా ప్రాధేయపడి కోరుకుంటాను అన్నమాట. అప్పుడు మనం గణపయ్య కరిగిపోయి, సరే సరే ఆగు చెప్తా అని చెప్పేసి ఎవరైతే వినాయకమయ్య చవితి రోజు వ్రతం చేసి నా కథను సంకల్పం చేసుకొని ఆ అక్షింతలు తల మీద వేసుకుంటారో వాళ్ళకి నిన్ను చూసినా కూడా ఎటువంటి ప్రమాదము, ఎటువంటి అనర్థము జరగదు అని చెప్పేసి వరం ఇస్తాడన్నమాట. ఆ విధంగా అప్పటి నుంచి మనం ఏ వినాయక చవితి రోజైనా చంద్రుని చూడాలంటే అస్సలు ఇష్టపడం, చాలా తిట్టుకుంటాం కూడా పొరపాటున చూసినా. కానీ దీనికి పరిహారం కూడా స్వయంగా ఆ గణపతే చెప్పిండు కాబట్టి ఆ వ్రతాన్ని చేసుకొని మనం అక్షింతల్ని తలపైన వేసుకుంటే సరిపోతుంది. ఇది ఆ చిన్ని వినాయకమయ్య గురించి నాకు తెలిసినంత వరకు నేను చెప్పిన చిన్న కథ. ఇందులో ఏవైనా తప్పులుంటే క్షమించండి. అందరికీ అన్ని పనులు సక్రమంగా జరుగుతూ ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.